ప్రపంచంలో చాలా దేశాలు అప్పుల్లో మునిగిపోయాయి. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఈ దేశాలకు అంత డబ్బు ఎవరిస్తున్నారు? ఇంకా వాళ్ల దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ముందుగా, ప్రపంచ దేశాలకు అప్పిచ్చేవాళ్లు ఎవరు? ప్రధానంగా 2 రకాలుగా ఉంటారు. ఒకటి పెద్ద దేశాలు, యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్. ఇంకొకటి అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్. ఇవే ప్రపంచ దేశాలకు పెద్ద మొత్తంలో లోన్స్ ఇస్తాయి. ఇప్పుడు అసలు విషయం, వాళ్ల దగ్గర అంత డబ్బు ఎలా వస్తుంది? మొదటిగా, ట్యాక్సెస్. ప్రతి దేశం తన ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంది. ఇది ప్రభుత్వానికి మెయిన్ ఇన్కమ్. రెండవది, బాండ్స్. దేశాలు బాండ్స్ విడుదల చేస్తాయి. అంటే ఇప్పుడు డబ్బివ్వండి, తరువాత వడ్డీతో తిరిగి ఇస్తామని చెబుతాయి. మూడవది, ఎక్స్పోర్ట్స్. చైనా లాంటి దేశాలు ప్రపంచానికి వస్తువులమ్మి భారీగా డబ్బు సంపాదిస్తాయి. నాలుగవది, IMF మరియు వరల్డ్ బ్యాంక్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్. ఇవి మెంబర్ కంట్రీస్ నుంచి డబ్బు తీసుకుని ఇంకా అవసరమైన దేశాలకు లోన్స్ ఇస్తాయి. ఐదవది, మనీ ప్రింటింగ్. దేశాలు అవసరమైతే కొత్త డబ్బు ముద్రిస్తాయి. కానీ ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. దేశాలు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేకపోతే ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది. దేశం పరిస్థితి కష్టంగా మారుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా, ఎవరు అప్పిస్తారు, వాళ్ల దగ్గర డబ్బు ఎలా వస్తుంది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి మామా.